కుమరంభీం జిల్లా కాజ్నగర్ పట్టణంలో కాజ్నగర్ ఎస్పీఎం మేనేజ్మెంట్ మరియు కాజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాకు స్థానిక నిరుద్యోగ జేఏసీ పొన్న రమేష్ ఆధ్వర్యంలో సోమవారం మెమోరాండం ఇవ్వబడింది. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్న 150 మంది అర్హులైన స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 2018లో పరిశ్రమ పునర్ప్రారంభ సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఎస్పీఎం యాజమాన్యానికి మరియు సబ్ కలెక్టర్ కాజ్నగర్ మెమోరాండంను ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థి నిరుద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్, కొమరంభీం జిల్లా ఎన్ఎస్యుఐ ఎండి ముజాముద్దీన్ హైమద్, జేఏసీ నాయకులు బి శ్రీనివాస్, శ్రీకాంత్, ఎండి అఖిల్ మరియు స్థానిక నిరుద్యోగులు పాల్గొన్నారు. ఆల్రెడీ 1 ఇయర్ బిఫోర్ ఎంబీఏ సర్టిఫికేట్ ఇచ్చాను నేను. ఆ అమ్మాయికి ఇంతవరకు కూడా జాబ్ ఆపర్చునిటీ ఇవ్వలే. మినిమం 1 వీక్ నుండి తిరుగుతుంటే కూడా ఎవరు కూడా ఎక్స్క్యూజ్ చేయట్లేదు, అడగట్లేదు. ఎక్కడ సార్ వస్తలేదు, 1 ఇయర్ అవుతుంది రెజ్యూమ్ ఇచ్చి. ఓపెనింగ్స్ ఉంటే పిలుస్తారు సార్ నాన్ లోకల్ వాళ్ళకి ఇచ్చారు. సింపుల్ ఒకటే చెప్తున్నా, మీరు రెజ్యూమ్స్ ఇవ్వండి. ఓకే, ఇలా ఒకసారి రావాల్సిన అవసరం లేదు. రోజు రెజ్యూమ్స్ వస్తూ ఉంటాయి, పిలుస్తూ ఉంటాం మేము. 1.5 ఇయర్ అయింది సార్. ఒక అమ్మాయి ఎంతమంది లోకల్ మీరు చెప్పాలి సార్, మీరు చెప్పాలని చెప్పారు. ఈ కంపెనీ ఓపెన్ కావడానికి స్టేట్ గవర్నమెంట్ 1000 కోట్లు వెచ్చించింది తెలుసా మీకు? ట్యాక్స్ రాయితీ ఉంది ఇక్కడ, ముడి సరుకు మీద రాయితీ ఉంది ఇక్కడ. ప్రభుత్వం సహకరించిన కంపెనీ నడుస్తుందా? ఇప్పుడు అన్ని మాట్లాడే టైం లేదు. ఓకే, అది అవసరం లేదు. లోకల్ వాళ్ళకి మినిమం 60% జాబ్ ఆపర్చునిటీ కలిగించాలి. ఇక్కడ అన్ని రాయితీలు అన్ని నుండి కూడా 60% ఇక్కడ కాదన్నారు వాళ్ళని తీసుకోవట్లేదు. నాన్ లోకల్ వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి ఎక్కువ జీతాలతో తీసుకుంటున్నారు. మరి ఇక్కడ ఉన్నట్టు నిరుద్యోగ యువత ఎక్కడికి వెళ్ళాలా? కంపెనీ ఉంది, దీనిపైన ఆధారపడి మేము చదువుకొని ఇంత దూరం వస్తే కూడా మాకు ఆపర్చునిటీ లేక నాన్ లోకల్ వెళ్తున్నాం. అదే మీరు ఇక ఆపర్చునిటీ ఇస్తే మేము వెళ్ళాం. ఎందుకు వెళ్తాం? ఇంట్రెస్ట్ ఉంటే ప్రొఫైల్స్ ఇవ్వండి. 100% గ్యారంటీగా తీసుకుని ఓపెనింగ్ ఉన్నాడు కంపల్సరీగా ఫోన్ చేయాలి.